ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. మా మంచి కాపరిగా ఉన్నందుకు స్తోత్రాలు, మా గొప్ప కాపరిగా ఉన్నందుకు స్తోత్రాలు దేవా. మా ప్రాణాత్మ దేహాలతో ప్రభువా, ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో చేరి స్తుతించి, కీర్తించి, మీ మాటలను ధ్యానించి నెమరు వేసుకునే కృపనిచ్చినందుకు స్తోత్రాలు. గనులకి గొప్పవారికి లేని భాగ్యము, అబ్బా తండ్రి నాయన అని పిలుచుకునే ఈ ధన్యత మాకు దయచేసినందుకు స్తోత్రాలు దేవా. చెప్పబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. చెప్పబడిన బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ బిడ్డకి ఇచ్చినటువంటి ఓపిక, ఓర్పు, సహనాన్ని బట్టి దేవా, జ్ఞానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి, హాస్పిటల్లో ఉన్నటువంటి మంజులమ్మ గారి కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం. బిడ్డ కడుపు నొప్పి అని చేర్చి ఉంటుండగా సహాయము చేయండి నా తండ్రి. మీ గాయపడిన హస్తాల చేత ఆ బిడ్డను ముట్టి సంపూర్ణమైన స్వస్థం దయచేయండి. నా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ శరీరము నాయన ప్రభువా, ఏ అవయవము బలహీనముగా ఉంటూ ఉన్నదో తండ్రి, మీరే ముట్టి స్వస్థపరచండి తండ్రి. దేవా, మీరు కాకపోతే మాకు ఇంకెవరున్నారు తండ్రి, సహాయం చేయండి దేవా. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప చూపండి, కనికరించండి. మీ కాపుదలలో బిడ్డని క్షేమాన్ని దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రతి అవసరాలు తీర్చండి తండ్రి, సహాయము చేయండి. ఆయన 3 బిడ్డలున్నారు దేవా, కృప చూపండి, సహాయం చేయండి నాయన. మీ యొక్క శక్తి చేత, మీ బలము చేత నాయన ప్రభువా, బిడ్డని భద్రపరిచి సంపూర్ణమైన స్వస్థత, నెమ్మది నాయన దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం దేవా. వందనాలు, స్తోత్రాలు. అదే విధముగా నిషాల్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇదిగో ముస్లిం నాయన ప్రభువా, ఆ బిడ్డ నిన్ను నమ్ముకునే కృపను ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. ఆ బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి. అనారోగ్య పరిస్థితులు ఏమైతే ఉన్నాయో ప్రతిదీని ప్రభువా మీకు తెలుసు తండ్రి. ఒక వ్యక్తిని ఆకర్షించటానికి ఏ ఏ పరిస్థితులు గుండా వారు మీ దగ్గరకు వస్తూ ఉన్నారో మీకు తెలుసు దేవా. దేవా, దానిని ఆయన ప్రభువా, దాన్ని ఆశీర్వదించండి, బలపరచండి, సహాయము చేయండి దేవా. ఆ యొక్క విధానాన్ని ప్రభువా మీరు గుర్తించి ఆ బిడ్డను మార్చుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాం. తద్వారా కుటుంబం మొత్తం మారునట్లు కృప చూపమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆ బిడ్డను కూడా ముట్టండి, సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పాం దేవా, విన్నారు దేవా. వారి కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం. రక్షణ, పాపము, పాప క్షమాపణ, మారు మనసు, పరలోక రాజ్యము, ఈ లోకంలో సంతోషము, సమాధానముగా జీవించే విధానాన్ని నీ లేఖనం ద్వారా నాయన ప్రభు గ్రహించుటకు కృప చూపండి. సహవాసములకు వచ్చుటకు సహాయము చేయండి. ఆ బిడ్డ చేస్తున్న ప్రతి పనిని దీవించండి, ఆశీర్వదించండి, కుటుంబాన్ని రక్షించుకోమని. ఇదిగో నాయన ప్రభువా, ఆయన అనారోగ్యంతో ఉన్నటువంటి మీ ప్రియ బిడ్డలు మరొకసారి గాయపడిన హస్తాలతో ముట్టి మంజులమ్మ గారిని, నిషాల్ గారిని మీ సంపూర్ణమైన స్వస్థం దయచేసి, నెమ్మదిని దయచేయమని, సహాయము చేయమని, తోడుగా ఉండమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. స్తుతి స్తోత్రాలైనా ప్రభా. ఇదిగోనైనా ప్రభా, నేను ఇచ్చిన ప్రార్థనైనా విజ్ఞాపనం బట్టినైనా నీకు వేలాది వందనాలు తండ్రి. నేను ప్రభా, నిషారునైనా ప్రభా, మంజుల సిస్టర్ నైనా ప్రభా, అలాగే నైనా ప్రభా, అలాగే నేను ఎస్ఐనైనా ప్రభా, ఈ ఇరుగును బట్టి నేను ఈ పాదాల చేతనైనా ఉపజీపిస్తున్నానయ్యా. అయ్యా, మంజుల సిస్టర్లనైనా ఉన్ననైనా బలహీనతనైనా ప్రభా, బిడ్డనైనా ఏ విధంగానైనా బాధపరుచున్నదోనైనా అనారోగ్యంతోనైనా ప్రభా, అదినైనా ప్రభనైనా ఏ నామములోనైనా స్వస్థత పొందను గాకనైనా ప్రభా. అయ్యా నైనా ప్రభా,
అయ్యా నిత్య స్వరూపుడానైనా ప్రభనైనా అయ్యా నువ్వేనైనా స్వస్థపరచాలనైనా పరమ వైద్యుడు నువ్వేనైనా ప్రభా. నేను మించిన దైవంనైనా మాకు ఇంకోరు ఎవరు చేయనైనా ప్రభా. ఈ ధర్మిలోనైనా ప్రభా అయ్యా వైద్యులనైనా చేసే ట్రీట్మెంట్ నైనా అది తాత్కాలికమైనా అయ్యా నైనా నీ గాయపడిన నష్టంతో ముట్టినైనా ప్రభా పరమ వైద్యుడి వల్లనైనా అయినా నీ స్వస్థతనైనా అది నైనా మరణమందు వరకునైనా ప్రభా ఎలాంటి మచ్చ డాగు లేనిదినైనా ప్రభా. అయ్యా అయ్యా సజీవుడని కొని ఆడబడిన దేవ నేను ఆ బిడ్డకి నేను ఆపరేషన్ ఏమీ లేకుండానైనా ప్రభా. అయ్యా అయ్యా ఆ బిడ్డ బలహీనతనైనా అనుమూర్తినైనా ప్రభా ఏ మూల దాగి ఉన్నదనైనా ప్రతి అవయవాలునైనా త్రాకినైనా ఆ బిడ్డలోనైనా బలహీనత తీసివేసి స్వస్థపరచమని పరిశుద్ధ నామంలో అడుగుతున్నాను తండ్రి. ఇదిగోనైనా ప్రభనైనా ఆ బిడ్డకినైనా ప్రభనైనా అయ్యా నూనెతోనైనా ప్రభనైనా ఆ బిడ్డనైనా ఉల్లికాలినైనా బాధపరుచున్నదయ్యా నైనా ప్రభ. ఆ బిడ్డలో ఉండే బలహీనతనైనా ప్రభ గాయాలునైనా ప్రభ నీ గాయపడిన నష్టంతో త్రాకినైనా పరమ వైద్యుడి వలెనైనా ప్రభ ఆ బిడ్డనైనా గాయాలు తుడిపి వేసినైనా ఆ బిడ్డనైనా ప్రభనైనా స్వస్థత యేసు నామములోనైనా స్వస్థత పొందినైనా ప్రభ ఆ బిడ్డనైనా గృహము చేరులాగునైనా సహాయము చేతండినైనా ప్రభ. అయ్యా అయ్యా ఆ బిడ్డనైనా దర్శించినైనా ఆ కుటుంబమునైనా ప్రభ బలపరచునైనా ప్రభ. అయ్యా శాతాన్ అవరోధ క్రియలు లయపరచునైనా ప్రభ. అలాగేనైనా ప్రభనైనా నిషారునైనా ప్రభ. అయ్యా అయా బిడ్డనైనా ప్రభ నువ్వు చేసిననైనా మేలులునైనా ఎన్నడూ మరవకనైనా తన కుటుంబమునైనా ప్రభ నీ రక్షణ మార్గములోనైనా నడుచులాగిన సహాయము చేతండి. నేను ఆ బిడ్డనైనా ప్రభనైనా అయ్యా అల్ప విశ్వాస వల్లనైనా ప్రభనైనా నీ మేలు పొందినైనా మరలనైనా తిరిగినైనా వెనక్కి పోకనైనా అయ్యా అయా అయా ఆ బిడ్డనైనా ప్రభ బలవంగానైనా ప్రభ తాకునైనా అయా ఆ బిడ్డనైనా నీ అందునైనా నిరీక్షించి నైనా నిత్య దేవుడు నిత్య స్వరూపుడు నువ్వే అనినైనా లోక రక్షకుడినైనా సజీవుడు అనినైనా ప్రభా ఎరిగినైనా ఆ బిడ్డ కుటుంబమునైనా నీ రక్షణ మార్గములోనైనా నీ సన్నిధి కాంతిలోనైనా విరజల్లులైన సహాయము చేతండ్రి. ఇదిగునైనా మరి అమ్మనైనా ప్రభనైనా ఆమెనైనా సలిపితోనైనా బాధపడుతున్నదయ్యా. అయ్యా హరిబాబా తల్లినైనా ప్రభా ఆ తల్లిని కూడా ఒక్కసారి గుర్తెరుగునైనా ప్రభా. అయా 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 పరిశుద్ధ నామములోనైనా ఆ బిడ్డను కూడా నైనా నీ గాయపడిన నష్టంతో త్రాకినైనా ప్రభా ఆ బిడ్డనైనా స్వస్థత పరుషునైనా ప్రభనైనా లోక రక్షకుడినైనా సజీవుడైన ప్రభనైనా వెరిగి నీ సన్నిధిలోనైనా అయా స్వస్థత పరుషులాగున సహాయము చేతండ్రినైనా అన్యులు వల్లేనైనా ప్రభనైనా ఊహలుగానైనా ప్రభావాలు ద్రావులు తప్పకుండానైనా ప్రభా అయా నీ రక్షణ కాంతిలోనైనా ప్రభనైనా బిడ్డలైనా అయా అయా మరి అమ్మనైనా స్వస్థత పొందులాగిన సహాయము చేతండ్రి. ఇదిగోనైనా ఎస్ఐనైనా ప్రభనైనా ఆ బిడ్డనైనా ఏది కూరి ఉన్నారోనైనా అయా అయా ఆ బిడ్డనైనా ప్రభ వివాహమైనైనా ప్రభనైనా అయ్యా నూతనముగా అయి ఉందనైనా ప్రభ ఆ బిడ్డలకి నైనా గర్భఫలం ఫలించులాగిన సహాయము చేతండి. నైనా నీ నెమ్మదినైనా ప్రభనైనా అయ్యా ఇదిగోనైనా ప్రభనైనా ఆ బిడ్డకినైనా ప్రమోషన్ వచ్చేలాగునైనా సహాయము చేతండి. నైనా ఎలాంటినైనా ప్రభలైనా ఇబ్బందులునైనా రాజకీయం వల్ల కానీ ఎలాంటినైనా ఆ బిడ్డలకి ఇబ్బందులు తలంపులు లేకుండానైనా ప్రభ ఆ బిడ్డనైనా నీ అగ్ని కంచి వేసినైనా నడిపించినైనా ప్రభనైనా ఏసయ్యా. ఇదిగోనైనా ఈ టీములో నేను కూడిపోవచ్చిన ప్రతి బిడ్డలని ఇంకానైనా ప్రభ ఎవరికైనా ఇబ్బందులు తలంపులునైనా ఎవరికైనా ఉన్నాయోనైనా ప్రభ ప్రతి బిడ్డనైనా నీ మెండైన హస్తంతోనైనా ముట్టినైనా స్వస్థత పరిచినైనా వాళ్ళు తలంపులు నైనా ఇబ్బందులునైనా అయ్యా నైనా తొలగించినైనా బిడ్డలు ప్రతి ఒక్కరికినైనా నైనా స్వస్థత పరిచినైనా ప్రభా నీ నెమ్మదిని ఇచ్చినైనా ప్రభానైనా కుటుంబంలోనైనా నీ నెమ్మదిని ఇచ్చినైనా ఈ ఉదయకాల సమయనైనా ఈ ప్రేటీంలోనైనా ఈ ప్రేటీంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డనైనా ప్రభ నీ మెండైన హస్తంతోనైనా దీవించి ఆశీర్వదించి తండ్రి యేసయ్యనైనా నీకే పరిశుద్ధ నామంలో అడిగి వినయంతో బతులాడి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రములండి. చేరొచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా వందనాలు తెలియజేస్తున్నాం. గత మాసాల్లో జనవరి 2వ తారీఖున మా బంధువుల్లో మా బ్రదర్ యొక్క కుమార్తె అల్లుడు పిల్లలు యాక్సిడెంట్ అయ్యి ఉన్నారని తెలియజేసినప్పుడు మీరందరూ ప్రార్థించిన విధానాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహం చేసి వారి బాధ్యతలు వారు ముందు కొనసాగడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే అదే తారీఖున అదే రోజున పాస్టర్ గారి యొక్క చెల్లెలు ప్రసవించింది. ఆ విషయం కూడా తెలియజేసాం. ప్రార్థన విజ్ఞాపనం తెలియజేసాం మన టీం వారికి. ఆ బిడ్డ కొరకు ప్రార్థించారు. 3 నెలలు ఆ బిడ్డ హాస్పిటల్లో ఉంది.
దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఆ బిడ్డకి అనుగ్రహం చేసి మరలా తల్లిదండ్రులకి ఆ బిడ్డని డాక్టర్స్ అప్పగించారు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థించిన మీ అందరికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మా కుమార్తె రూత్ హవీలా విషయంలో కూడా మీరు ప్రార్థించారు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. మొన్నటి దినాన్న బిఎస్సి నర్సింగ్ రిజల్ట్స్ వచ్చినాయి. సెకండ్ ఇయర్ ఫస్ట్ క్లాస్లో దేవుడు ఆ బిడ్డకి మంచి విజయాన్ని అనుగ్రహం చేశాడు. ప్రార్థించిన మీ అందరికి కూడా మా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఇది నా సాక్ష్యం అండి. థ్యాంక్ యూ సార్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయన. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇప్పటి వరకు నాయన చక్కగా వాక్యాన్ని ధ్యానించాం తండ్రి. స్తోత్రములు. మీరు మాతో మాట్లాడినటువంటి మాటలను బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆయన మీరు మా హృదయంలో ఉన్నప్పుడు, మా గృహంలో ఉన్నప్పుడు తండ్రి, ఆయన కుటుంబ సభ్యుల్లో మార్పు వస్తుందనేటువంటి సత్యాన్ని మేము నేర్చుకున్నాం. అవును ప్రవ్వా, మార్త విషయంలో కావచ్చు నాయన తండ్రి, నాయన సుంకపు గుప్తుదారుడు ప్రవ్వా, పొట్టి చెక్కయ్య విషయంలో కావచ్చు, మీరు తీసుకొచ్చినటువంటి మార్పును బట్టి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. తండ్రి వాక్యం చెప్పినటువంటి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి. వాళ్ళ కుటుంబానికి క్షేమం దయచేయండి, ఆదరణ దయచేయండి అయ్యా. తండ్రి ప్రాముఖ్యంగా విజ్ఞాపన గురించి తండ్రి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇప్పటి వరకు తండ్రి నాయన అనేక ప్రార్థన విజ్ఞాపనలు చేశామయ్యా. వాటి మీద మీరు మీ ముద్రను వేయండి తండ్రి. ప్రతి నాయన విజ్ఞాపన తండ్రి మీరు నాయన సఫలపరిచి ప్రభా, వాళ్ళ యొక్క జీవితాల్లో తండ్రి సంతోషము సమాధానంతో నింపమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తండ్రి నేను ఆ బ్లెస్సింగ్ గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆ బిడ్డ చిన్న వయసులో ఉంది తండ్రి, చదువుకుంటూ ఉండగా తండ్రి ఆ బిడ్డకి నాయన బీపీ డౌన్ అయ్యి నాయన కళ్ళు తిరిగి నాయన పడినట్టుగా వింటున్నాం ప్రభా. ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. జ్ఞాపకం చేసుకుండయ్యా. ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేయండి, దీవించండి తండ్రి. బీపీని నార్మల్లో ఉంచండి అయ్యా. చిన్న వయసులో తండ్రి ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఆ బిడ్డ చుట్టూ మీకు కంచి వేయండి తండ్రి. అయినా ప్రభా మీరు ఆ బిడ్డ మీద హస్తం ఉంచినప్పుడు తండ్రి మీరు నైనా ఆరోగ్యం వస్తుంది ప్రభా. కనుక నాయన మీ దీవెనలో ఆ బిడ్డతో ఉంచమని, మంచి ఆరోగ్యంతో దీవించమని విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. స్తోత్రములు. అదేవిధంగా తండ్రి నైనా మరి మా పాస్టర్ తండ్రి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రసాదయ్య గారి కుటుంబంలో తండ్రి మీరు చేసిన మేలును బట్టి స్తోత్రములు నాయన. అవునైనా మాకు కూడా తండ్రి యూసీవై టీంలో తండ్రి నా ప్రసాదయ్య గారు ప్రభా ఎంతో సహకారంతో ఆయన ముందుకు వెళ్తున్నాం ప్రభా. ఆయన ఇస్తున్న సలహాలు కావచ్చు ప్రభా, ఆయన చెప్తున్నటువంటి వాక్యము కావచ్చు నాయన తండ్రి. అదేవిధంగా తండ్రి ఆయన ప్రార్థనలు కావచ్చు ప్రభా తండ్రి, మాకు సహకరిస్తున్న విధానం బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. అవును ప్రభా, ప్రార్థన విజ్ఞాపనలు కోరినప్పుడు అయ్యా మేము ప్రార్థన చేశాం తండ్రి. మీరు మా ప్రార్థనలు అంగీకరించినందుకు తండ్రి మీకు కోట్లాది కోట్లాది స్తోత్రములయ్యా. స్తోత్రం తెలియజేస్తున్నాం. అవునైనా వాళ్ళ కుటుంబ జీవితంలో తండ్రి, వాళ్ళ తమ్ముడు కుటుంబంలో తండ్రి నాయన యాక్సిడెంట్ విషయంలో తండ్రి విజ్ఞాపన చేసినప్పుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి స్తోత్రములు. ఆయన పాస్టర్ గారు చర్యల విషయంలో తను చేసినటువంటి కార్యాన్ని బట్టి స్తోత్రములయ్యా. ఆ విధంగా తండ్రి నేను వాళ్ళ కుమార్తె తండ్రి విషయంలో తను చేసిన అద్భుతమైన స్తోత్రం తెలియజేస్తున్నాం తండ్రి. ఈ విధంగా నేను వాళ్ళ కుటుంబంలో తండ్రి అనేకమైన అద్భుత కార్యాలు చేశారయ్యా. మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన ఇంకా రాబోయేటువంటి రోజుల్లో తండ్రి వాళ్ళ కుటుంబం చుట్టూ మీకు కంచివేయండి తండ్రి. వాళ్ళ సహోదరులు తండ్రి నాయన వాళ్ళ కుటుంబం చుట్టూ మీకు కంచివేసి కాపాడి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తండ్రి సహాయం తెచ్చమని విజ్ఞాపన చేస్తున్నాం. ఎందుకంటే తండ్రి నాటు ప్రసాదయ్య గారు వాళ్ళ సహోదరులందరూ కూడా తండ్రి మీ సువార్త పరిచర్యలో ఉంటున్నారు ప్రభా. సాతాను తండ్రి శోధిస్తూ ఉండగా ప్రభా అటువంటి ఇబ్బంది తండ్రి మీదటనైనా ఆ కుటుంబాల మీద సాతానికి అధికారం లేకుండా తండ్రి మీకు అగ్ని కంచి వేసి కాపాడి దీవించమని విజ్ఞాపన చేస్తూ చెప్పినటువంటి సాక్ష్యాన్ని మీరు దీవించమని, ప్రాముఖ్యంగా తండ్రి ప్రసాదయ్య గారికి ఆయన వాళ్ళ సతీమణికు పిల్లలిద్దరికి కుమారుడు కుమార్తెకు మంచి ఆరోగ్యము తండ్రి దీవించి తండ్రి మంచి జ్ఞానంతో ఆ బిడ్డలను దీవించి రాబోయే రోజుల్లో మంచి ఉద్యోగాలతో వాళ్ళ కుమారుడును కుమార్తెను దీవించమని విజ్ఞాపన చేస్తూ చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు తెలియజేస్తున్నామయ్యా. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని తండ్రి వాళ్ళ కుటుంబాలను మీరు దర్శించి ఈ రోజుకు తగిన దీవెనలు ఆ బిడ్డలకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఈ సమయంలో ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డకును, ప్రాముఖ్యంగా వాక్యం అందించినటువంటి సహోదరికి వాళ్ళ కుటుంబానికి దేవుడు సదాకాలం తోడై ఉండి నడిపించి దీవించును గాక. ఆమేన్. 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 ఆమేన్.